హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ యాక్షన్ తర్వాత గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ ఎలా ఉంది, ఆ స్క్వాడ్ నుంచి ఒక ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఎలా ఉండబోతుందన్న దాని మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్స్ చేస్తే నన్ను క్షమించి ఆ మిస్టేక్స్ని కామెంట్స్లో రాయండి. ఇక ఒకసారి జీటీ స్క్వాడ్ చూసుకున్నట్టయితే బ్యాటర్స్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్. వికెట్ కీపర్స్ జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్. ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, నిశాంత్ సింధు, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్, గెరాల్డ్ కోయిట్స్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్, కరీం జనత్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, మహిపాల్ లోమ్రాన్, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్వంత్ కేజ్రోలియా, మొహమ్మద్ సిరాజ్. యాక్షన్లో అయితే గుజరాత్ టైటన్స్ వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ చుట్టూ మంచి స్క్వాడ్ని బిల్డ్ చేశారు. గుజరాత్ యాక్షన్లో శుభ్మన్ గిల్కి ఓపెనింగ్ పార్ట్నర్గా జోస్ బట్లర్ని కొన్నారు. ఇదైతే మంచి పిక్. బట్లర్ ఒక వికెట్ కీపర్ అండ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ప్లస్ బిగ్ నాక్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్. ఇక బ్యాటింగ్లో ఈ ఇద్దరికి తోడుగా సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి అయితే జీటీ బ్యాటింగ్లో మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్సే గేమ్ని ఫినిష్ చేయగలరు. ఇంకా వాళ్ళకి నెంబర్ 8లో రషీద్ ఖాన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో మనందరికీ తెలుసు. ఓవరాల్గా జీటీ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే ఈసారి వాళ్ళ పేస్ బౌలింగ్ని డిఎస్పి సిరాజ్ మరియు కగిసో రబాడ ముందునే నడిపించబోతున్నారు. ఈ ఇద్దరు బౌలర్స్ అయితే మంచి వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్స్. ఇంకా వాళ్ళకి తోడుగా గెరాల్డ్ కోయిట్స్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ని రషీద్ ఖాన్ లీడ్ చేయబోతున్నాడు. రషీద్కి తోడుగా వాషింగ్టన్ సుందర్ మరియు సాయి కిషోర్ ఉన్నారు. ఈ ముగ్గురు బౌలర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిన్ బౌలర్స్. రషీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్, వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్, సాయి కిషోర్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. ఈసారి అయితే జీటీ స్పిన్ బౌలింగ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇవైతే టీంకి చాలా హెల్ప్ అవుతాయి. నాకైతే జీటీ పేస్ బౌలింగ్ కంటే స్పిన్ బౌలింగే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక జీటీ అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఐపీఎల్ 2025 కోసం జీటీ బెస్ట్ పాసిబుల్ 11 ఒకసారి చూసుకున్నట్టయితే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు జోస్ బట్లర్ వస్తారు. ఆ తర్వాత నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6లో రాహుల్ తెవాటియా, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 10లో కగిసో రబాడ, నెంబర్ 11లో సిరాజ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే గుజరాత్ టైటన్స్ సాయి కిషోర్ని యూస్ చేస్తారు. సో గైస్, నేనైతే జీటీ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది అనుకుంటున్నా. మరి మీరే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.